రావణ యాదయ్య బాబు త్వరగా వెళ్ళవయ్యా, అవతల పూజకి లేట్ అయ్యా అయిపోయింది. ధనంజయరావు గారు నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిటండి రావుకాలం వచ్చేలోగా రావాలి అన్నారు, దుర్ముహూర్తం వచ్చేలోగా ఎక్కడికో వెళ్ళాలి అని. అవును, ఈ పూలదండలేమిటి, డెకరేషన్ ఏమిటి, ఏదైనా ఫంక్షనా? ఫంక్షన్ కదయ్యా, పెద్ద పండుగ. పెద్ద పండగ అంటే సంక్రాంతి, అది ఎప్పుడో జనవరిలో కదండి. సంక్రాంతి కంటే పెద్ద పండుగయా. ఆ, సంక్రాంతి కంటే పెద్ద పండగ. అయ్యా 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 త్వరగా 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 పెట్టించు. అయ్యా అయ్యా, ఈ అలంకరణ అంతా చూస్తుంటే మీరు చెప్పినట్టుగా సంక్రాంతి కంటే పెద్ద పండుగలాగే ఉంది. ఇంతకీ ఏమిటండి అది? ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు పంతులు గారు. పురిట్లోనే వాళ్ళమ్మ కన్ను మూస్తే, వాడు కళ్ళు తెరవగానే అమ్మా నేడిస్తే ఏం చేయాలని బాధపడ్డాను, భయపడ్డాను. కానీ నాకా భయమే లేకుండా చేశారు నా కూతుళ్ళు. దేశాన్ని పాలించే చక్రవర్తికి లోకాన్ని పాలించే భగవంతుడు కూడా అమ్మ ఒక్కతేనయ్యా. కాని నా కొడుక్కి ముగ్గురు అమ్మలు పంతులు గారు. నాకు బిడ్డలే, వాడితో కలిసి ఇంట్లో అల్లరి చేస్తున్నారు. వాడికి అమ్మలే వాడి ఆలనా పాలనా చూస్తున్నారు. ముద్దు ముద్దు మాటల శ్రీ రామచంద్రుడే. ఏమ్మా, రెడీ అయిపోయినట్టనా? తమ్ముడిని కూడా ఎంత బాగా రెడీ చేశాము. అయ్యా ధనంజయరావు గారు, మీరు చెప్పింది విని ఇలా చూస్తుంటే చూడముచ్చటగా ఉందండి. ముఖ్యంగా మీ అబ్బాయి నక్షత్రాల మధ్యలో చంద్రుల్లాగా మెలమెలా మెరిసిపోతున్నాడు. అమ్మా, తమ్ముడికి దిష్టి తీయాలి, గుమ్మడికాయ తీసుకురా. ఇందాకే తీశారు కదమ్మా. ఇప్పుడే ఒకరి పాపిస్టికలు పడ్డాయి నాన్న. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, ఈ పంతుల దిష్టి, అన్ని దిష్టిలు తొలగిపోవాలి. తు అని ఉమ్మా నాన్న. యాదయ్య, అమ్మా, గుడికి వెళ్దామా నాన్న? అలాగే పదండమ్మా. ఎవరికైనా చేదస్తం ఒక వయసు వచ్చాక వస్తుంది. వీళ్ళకి ఈ వయసులోనే వచ్చింది. 3 ముత్యాలు కలిసి ఒక స్వాతి ముత్యాన్ని తయారు చేస్తున్నాయి. వీళ్ళు చేసుకోబోయే పిల్ల స్థితి పరిస్థితి ఏమిటో, గ్రహస్థితి ఏమిటో పాపం ఎక్కడుందో. ఇంటి దీపంలా పుట్టేటి మారాని ప్రేమలు పండే మాగాని, అందాలి వేని బంగారు విరిబోని నవ్వుల పారాని. చాలండి, పదండి. ఇంటి దీపంలా పుట్టేటి మారాని ప్రేమలు పండే మాగాని. ఏమండి, ముందు పాపం దించండి. అడ్డాల్లో ఉన్న పిల్లని ఎత్తుకున్న అందం. 5 ఏళ్ళొచ్చిన తర్వాత కూడా పాపని కాలు కింద పెట్టనివ్వరేంటి? వీడు మా నాన్న. నేను బతికుండగా మా నాన్నని కాలు కింద పెట్టనివ్వడమే. ఏరా నాన్న, నువ్వు మా నాన్నవు కదా. అవును నాన్నా. పద. పదండి రా. హాయ్. హాయ్, ఇవి ఇంకా బాగున్నాయి. ఇలాంటి చెప్పులు నాకు ఎప్పుడు వస్తాయో. ఎక్కడికి వెళ్ళింది? అయ్యో, ప్రమీలేది? ప్రమీలా, 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 అమ్మా ప్రమీలా. ప్రేమిలా అంట ఈ ముసల్ది. వచ్చానమ్మా. ఎక్కడికి వెళ్ళావే? ఇక్కడే ఉన్నాగా. నమస్కారం అండి. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. ఆ మూల కూర్చుందామా? ఎందుకు? చాపా 2 ఇస్తే ఆ మూల కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మ్యాటర్లోకి వద్దాం.
Watch out, Amul baby. Ain't no stranger to pain. Hit it. Vertical jode. Chute mochi kubade. Vadatha tode. You can see nobody. See, no chulu paiki. Star shine bright, vacheni valaki. ఏంది అంత సీరియస్ గా చూస్తున్నారు? చేస్ భలే థ్రిల్లింగ్ గా ఉంది కదా బాబాయ్. కానిస్టేబుల్, ముందు ఈ అమ్మాయిని వెహికల్ ఎక్కించు. సార్, నన్ను వెహికల్ ఎక్కిస్తారా? పోలీస్ వెహికల్ పట్టుకెళ్తుంటే వెహికల్ ఎక్కించగా ఫ్లైట్ ఎక్కించి టాటా చెప్తారా నీకు? కానిండయ్యా. ఒక్క నిమిషం, అయితే నేను వెహికల్ ఎక్కాల్సిందేనా? అవును. సెకండ్ థాట్ లేదంటారు? నో సెకండ్ థాట్. అరే, అయితే మిమ్మల్ని సేవ్ చేయడం అనేది ఆ దేవుడి వల్ల కూడా అయ్యేలా లేదే. దేనికి? ఇప్పుడు నన్ను స్టేషన్ కి తీసుకెళ్లగానే ప్రెస్ వాళ్ళు వచ్చేస్తారు. చకచకా 4 ఫోటోలు తీసి టకటకా నా ముందు మైకులు పెడుతూ ఉంటారు. అప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్? నువ్వు పోలీస్ వెహికల్ తీసుకెళ్లేవని గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ అని చెప్తాం. మీరు చెప్పగానే రాసుకుని వెళ్ళిపోతారు. మరి నన్ను క్వశ్చన్ చేయరా? చేస్తారు. అప్పుడు నా డైలాగ్ ఏంటో తెలుసా? ఏంటి? మీ హెడ్ కానిస్టేబుల్ గారు ఫైనాన్స్ లో బైక్ తీసుకొని 3 నెలల నుండి డ్యూ కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్న కారణంగా రికవరీ పర్పస్ లో ఆయన వాడుతున్న వెహికల్ ని తీసుకెళ్తున్నాను అని చెప్తా. అప్పుడు ఏటైతే ఆయన డ్యూ కట్టకపోతే ఆయన తీసుకున్న వెహికల్ పట్టుకెళ్ళాలి గాని పోలీస్ వెహికల్ పట్టుకెళ్ళటం ఏంటమ్మా? ఏం చేయమంటారు సార్? షోరూమ్ నుండి బైక్ పట్టుకెళ్ళినప్పటి నుంచి మళ్ళీ బండి బయటికి తీస్తేగా. మార్కెట్ కి వెళ్ళినా ఇదే బండి, కిరాణా సరుకులకు వెళ్ళినా ఇదే బండి. చూడమ్మా, సమాజంలో ఇలాంటి చిన్న చిన్న మిస్టేకులు జరగడం కామన్. సో మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి కాంప్రమైజ్ అవుదాం. సరే సార్, అయితే నేను వెళ్ళనా? లిఫ్ట్ ఇమ్మంటావా? ఎవరికైనా మనం లిఫ్ట్ ఇవ్వాలే గాని లిఫ్ట్ తీసుకునే అలవాటు మనకు లేదు. ఉంటాను సార్. నమస్తే సార్. బాయ్ సార్. ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, తోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేతరెంచి తిప్పుతుందిరా, గ్రీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిర్చిగాటురా. కాంతం కాంతం సూర్యకాంతం, అను పడితే పంతం దునియా సొంతం. కాంతం కాంతం సూర్యకాంతం, తన మొగుడెవరో మరి అయ్యో పాపం. శుద్ధి శుద్ధి ప్రాంగణం శుద్ధి. ఏ సూర్య సూర్య, నాకు కొంచెం డబ్బులు కావాలి. దేనికి? ఇదిగో దీనికి. భలే ఉందే, అందుకే అడుగుతుంది. ఎంత? జస్ట్ 5000. కలెక్షనే అంత. మరి ఇంత తక్కువ చేయంటే? ఇంటి రెంటు, కరెంటు బిల్లు, పాల బిల్లు, కిరాణా వీటన్నిటికి ఎలా సర్దాలి? నా పాటలేమో నేను పడతాను. నా తలరాతిలా రాసింది తప్పదుగా. సూర్య, డబ్బులన్నీ అమ్మ తీసుకుంది కదా, మరి నా డ్రెస్? అలా బొంగమూతి పెట్టకు, నేను సెట్ చేస్తాను కదా. నవ్వు నవ్వు. సరే, లేట్ అయింది, వెళ్ళొస్తా. నువ్వు సెట్ చేయడం ఏంటి? ఎలా సెట్ చేయాలో నాకు తెలుసు. అమ్మా, ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయిది భీమవరం, బాగా సౌండ్ పార్టీ. ఇటు రొయ్యల చెరువులు, అటు చేపల చెరువులు, తోటలు, పొలాలు, 100 ఎకరాల మాగానే ఉంది. మొహం పింగాణి కప్లా ఉంది, నచ్చలేదు. అమ్మా, రోజుకు 200 ఫోటోలు చొప్పున 2 నెలలుగా చూస్తున్నారు. ఎన్ని ఫోటోలను చూస్తారు? ఎన్ని ఫోటోలైనా చూడాలి నాన్న. నా తమ్ముడేమైనా తలా తోక లేనివాడా అనాకాని సంబంధం చేయడానికి? నేను చూసిన ఈ అమ్మాయికి ఏం తక్కువే? ముక్కు బాలేదు. మరి ఈ అమ్మాయి
లుక్ బాలేదు. లలిత మరి ఈ అమ్మాయికి ఏమైందంట? ఈ అమ్మాయికా ఓ అన్న లేడు ఓ తమ్ముడు లేడు, పట్టుమని 10 కుటుంబాలు కూడా లేవు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే బాలేదు. నా టైం బాగోలేదు. అన్నట్టు మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాం. మీ తమ్ముడు పనులను చూడటానికి ఒక ఆయాగని పెట్టాం కదమ్మా. ఆ ఆయాగడెక్కడా? ఆయానా? నేను ఆయా కాదు సార్, బాబు గారి కోసం అపాయింట్ చేసిన బాడీ గార్డ్ సార్. పులి ఆన్ డ్యూటీ సార్. వారిని అటెన్షన్ తగలడా? నువ్వు కొట్టే కొట్టుడికి భూమి బద్దలవుతుందిరా. మేమంతా ఇటు కూర్చుంటే నువ్వు అడి తిరిగి సెల్యూట్ చేస్తావేంటయా? సారీ సార్, స్పెట్స్ కి కాస్త సైట్ వచ్చినట్టు. సైట్ వచ్చింది, స్పెట్స్ కాదురా నీకు. అయినా ఇంత లేట్ ఏంటి? మార్నింగ్ 5 కి జాగింగ్కి వెళ్ళాను సార్, 6 కి జిమ్ కి వెళ్ళాను సార్, 7 కి బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను సార్. ఇవన్నీ చేయబట్టి నా బాడీ ఫిట్ గా ఉంది సార్, అందుకే లేట్ అయింది సార్. ఫిట్ బాడీయా ఫిడేల్ బాడీయా? అయ్యా ధనుంజయ్ గారు, బాబుకి వీడు బాడీ గార్డా? నీకు దండం పెడతాను రా, భూమిని బూట్ కాల్తో కొట్టక. అయినా సగం కాలనే బాడీలా ఉన్నాడు, వీడి బాడీ గార్డ్ ఏమిటండి? మీరు ఇలా ప్రశ్న వేస్తే పులికి కోపం వస్తుంది సార్. నీ కోపం వస్తే నువ్వు ఇంటికి వెళ్తావు, అదే మా కోపం వస్తే నువ్వు ఉద్యోగాల నుంచి వెళ్ళిపోతావు. పేరయ్య గారు, ఈ ఫోటోలు కాకుండా ఇంకేం లేవా? ఇంకానా అమ్మా? అమ్మా, ఈ ఫోటోలతో ఈ భూమి మీద వయసు వచ్చిన ఆడపిల్లలు అందరూ అయిపోయారమ్మా. మీకు ఇంకా కావాలంటే ఏ గ్రహం మీదకో పోయి గ్రహాంతరవాసిని తీసుకురావాలి. అయినా పెళ్లి చేసుకోవాల్సింది వాడు, వాణ్ణి పిలవకుండా మీరు సెలెక్ట్ చేసుకోవడం ఏంటమ్మా? ఇదిగో పులే. ఒరేయ్, నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను రా, నువ్వు మాటి మాటికే కాలు ఎత్తావనుకో, ఇదిగో నీకు ఒక కాలు తీసేస్తాను రా. ఇదిగో పైన గదిలో అబ్బాయి ఉన్నాడు, వాడిని పిలుచుకోరా. అమ్మా అమ్మా, జీతం కోసం జీవితాన్ని బలిపెట్టుకోవడం అంటే ఇది అనుకుంటా. అందరి ముందు ఫిట్ గా ఉన్నాను చూపించుకోవడానికి ఊపిరి బిగపట్టలేక చస్తున్నా. బాబుతో మనకి ఏ ప్రాబ్లము లేదు. పులి రిలాక్స్. గుడ్ మార్నింగ్ బాబు. ఏం పుల్ రాజా, ఇప్పుడే వచ్చు? ఇప్పుడే వచ్చాను. మీ అక్కలు మీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పేరయ్య అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నారు. వాళ్ళు ఎన్ని ఫోటోలు తెచ్చినా నాకు నచ్చదు. వై? ఒకటి నాకు నచ్చిన ఫోటో, నేను మనసిచ్చిన ఫోటో నా గుండెల్లో ఉంది. ఆ బొమ్మే గీస్తున్నాను. సార్ ఇంగ్లీష్ రోయ్. ఐ నో ఇంగ్లీష్ వెరీ వెల్. ABCDF నీ కారు డిక్కి టఫ్. నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? ఒక్క ఫోన్ కొట్టానంటే ఏరియా పైకి లేచిపోతుంది. చెయ్, ఎవరికో ఫోన్ చేస్తానన్నావుగా, చెయ్. ఒరే అబ్బాయిలు, దుకాణాలన్నీ సర్దేసుకోండమ్మా, సార్ మన ఏరియాని లేపేస్తాడంట. ఇప్పుడు మనమంతా ఎక్కడికెళ్ళాలో. చూడు, బేసిక్ గా నాకు కొట్టి మాట్లాడడం అలవాటు. నిన్ను చూస్తుంటే సాఫ్ట్ గా అమూల్ బేబీలాగా కనిపిస్తున్నావు. అమూల్ బేబీయా? అందుకే ఇంకా నీ బాడీ మీద నా హ్యాండ్ పడలేదు. మా వాణ్ణి కొట్టడం తప్పు, మర్యాదగా సారీ చెప్పు. చెప్పకపోతే మీ ఇద్దరు బాడీలు ఉస్మానియాకి, కారు ఇంకోటికి వెళ్ళిపోతుంది. అది మ్యాటర్. సారీ చెప్పి ఇంటికి పోతావా, షెడ్డుకు పోతావా? తప్పు చేసింది మీ వాడు. హార్న్ కొడుతున్నా తప్పుకోకుండా రోడ్డు మధ్యలో నడవడం కరెక్టా? అందుకని కొట్టేస్తావా? సారీ చెప్పే. నేను 3 లెక్క పెట్టేలోపు నువ్వు సారీ చెప్పాలి. 1
2 3 ఏం చేస్తున్నావు? దీన్ని పంచర్ చేయడం అంటారు. ఇదిగో నువ్వు ఇలా చేస్తే మా ఇంటికి కాల్ చేసి చెప్తాను. నేనేదో క్యాజువల్ గా అంటే నువ్వు నిజంగానే అమూల్ బేబీలా ఉన్నావు. మా నాన్నకి ఫోన్ చేస్తాను, స్కూల్లో మాస్టర్ కి చెప్తాను. ఏంటిది చిన్న పిల్లలాగా? ఇప్పటికైనా సారీ చెప్తావా లేక 4వ టైర్ కూడా? అమ్మ తల్లి, లేడీ డాను, నీకు నమస్కారం. ఉండు, నేను మాట్లాడతాను. బాబు ఏంటి? నాతో కాదు, వాళ్ళతో మాట్లాడు. బాబు, వాళ్ళు ఏమన్నా నీ కారు కావాలంటున్నారా, ఆస్తులు కావాలంటున్నారా? బోడి సారీ చెప్తే పోద్ది. నా ఇగో హర్ట్ అవుతుంది. 4వ టైర్ కూడా దొబ్బుద్ది. నా మాట వినండి. పులి అని పేరు పెట్టుకుని వెనకడుగేస్తావా? పులి వెనకడుగు వేసేది పంజాబ్ విసరడానికి. అయితే విసురు. ఇద్దరినీ కలిపి విసిరేసేలా ఉంది. చేపను పట్టాలంటే గాలం ఉంటే సరిపోయిద్ది. ఇలాంటి చిరుత పులిని కొట్టాలంటే ఓర్పు కావాలి, టైం రావాలి. ఇప్పుడు తగ్గేది తరువాత నెగ్గడానికే. అయితే పద. మేం బాగా డిస్కస్ చేసిన తర్వాత మీ డిమాండ్లో కూడా న్యాయం ఉందనిపిస్తుంది. ఇప్పుడేంటి, మీ వాడికి నేను సారీ చెప్పాలి, అంతేగా? సారీ పులి, పద. హలో అమూల్ బేబీ, ఇరానీ హోటల్లో ఎగ్ చాయ్ అని ఆర్డర్ చెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోతున్నావు. సారీ చెప్పాల్సింది అలా కాదు. మరి ఇంకెలా చెప్పాలండి? ఎలా చెప్పాలి చెప్పండి. ఏంటి వాయిస్ లేస్తుంది? ఏంటండి, నోరు లేవదా? సారీ చెప్పాలంటే నోరు లేవాలి కదా. ప్రతిదానికి కోపం మీకు. పక్క జరగండి, జరగండి, జరగండి. లడ్డు సార్, ఇలా రండి. ఏదో పొరపాటున మీ మీద చేయి చేసుకున్నాం, ఏమి అనుకోకండి. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ, ఓకేనా? కోపంగా చెప్పాడు సూర్య. ఏంటి? అయ్యో, నీకు దండం పెడతారు. చెప్పి చెప్పి. లడ్డు సార్, ఏదో పొరపాటున మీ మీద చేయి చేసుకున్నాను, ఏమి అనుకోకండి. ఇంకెప్పుడు ఇలా జరగదు. సారీ. నా కాళ్ళు పెట్టుకుని చెప్పాలి. రిటైర్. నీ వయసేంటి, అతని వయసేంటి? ఎక్స్ట్రాలా? తగ్గు. ఏ అమూల్ బేబీ, ఏరియా ఖాళీ చేయి. కార్ టైర్లన్నీ పంచర్ చేస్తే ఎలా వెళ్ళేది? ఏంటి? ఆటోలో వెళ్తాం. ఏం పులి, ఆటోలో వెళ్తాం. అది వచ్చిన అమ్మాయితో కాలం బ్రతకాల్సింది నువ్వురా. ఏయ్, ఫాదర్ గా నేను పర్మిషన్ ఇస్తున్నాను రా, తెచ్చిపో. చాలా థ్యాంక్స్ నాన్న. అయితే రేపే తను కలవడానికి వెళ్తాను. ఇదేరా నీతో వచ్చింది? లవ్ లో లాగులుంటే ఆ అమ్మాయిని చూడడానికి కాదురా, అమ్మాయి పెళ్లిలో భోజనం చేయడానికి వెళ్లాల్సి వస్తుంది. ప్రేమికుడు అనేవాడు ఎలా ఉండాలి? సోల్జర్, సోల్జర్ లాగా ఉండాలి. సైరన్ మోగానే అలర్ట్ అయిపోవాలి. ప్రొసీడ్. అయితే ఇప్పుడే వెళ్తాను. ఇప్పుడా? ఇప్పుడే వెళ్దాం. బాబు, నిద్ర వస్తుంది సూర్య. డ్రై. నిద్ర వస్తుందంటే చంపేస్తాను చూడు. 5,000 మన చేతిలో ఉంటే గాని ఇంట్లో అడుగు పెట్టలేను. ఇప్పటికిప్పుడు 5,000 అంటే ఆ పిచ్చేవాడు దొరకడు, షెడ్కి వచ్చి బిల్లు కట్టేవాడు దొరకడు. ఏం చేయాలి? అది అర్థం కాకేగా ఇలా కాలక్షేపం చేస్తుంది. ఏమైనా మీ ఎక్క పద్ధతి ఏం బాలేదు సూర్య. మొన్నటికి మొన్న తన పెళ్లి చూపుల్లోనూ అంతే. పెళ్లి కొడుకు నచ్చలేదన్న విషయం అమ్మా వాళ్ళకి చెప్పకుండా నీతో చెప్పి తన పెళ్లి చూపుల్ని క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా డబ్బులు తీసేసి డ్రెస్ కొనుక్కుంది. తన స్వార్థానికి నిన్ను వాడుకుంటుంది. అమ్మ వాళ్ళ దృష్టిలో తను మంచి అనిపించుకుంటుంది. నిన్ను చెడ్డదానిలా నిలబెడుతుంది. తన ఇష్టాల కోసం నువ్వెందుకు కష్టాలు పడాలి? తన అవసరాల కోసం నువ్వెందుకు తిట్లు తినాలి? దాని బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి.
నాన్న బతుకుంటే తనకి నచ్చిన వాడితో పెళ్లి చేసేవాడా లేదా? అదేగా నేను చేసింది. తనేమడిగితే అది కొనిపెట్టేవాడుగా. అదేగా నేను చేసింది. కరెక్టే గాని నువ్వు చేస్తున్న మంచి మేము వాళ్ళు తెలియలే కదా. చేస్తుంది మంచి అయినప్పుడు తెలియాల్సిన అవసరమేముంది? అయినా నేను సహాయపడుతుంది పరై వాళ్ళకా? తిట్లు తింటోంది పరై వాళ్ళతోనా? అంతా నా వాళ్ళేగా. పైగా అమ్మకి అక్కంటే ఓ నమ్మకం. దానికి లోకం తెలీదు, ఒట్టి అమాయకురాలు అని. ఇంట్లో ఆ డబ్బులు చెప్పా పెట్టకుండా నేను తీశానంటే అమ్మకి కోపం వస్తుంది కాని బాధ రాదు. అదే పని అక్క చేసిందని తెలిస్తే, తన నమ్మకమే తప్పు చేసిందని తెలిస్తే అమ్మ తట్టుకోగలదా? నిజం చెప్పి అమ్మ మనసుని కష్టపెట్టనా? లేక ఆ నిందేదో నేనే పడి అమ్మ నమ్మకాన్ని నిలబెట్టనా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే సూర్య. నువ్వు చెప్పలేదని ఇప్పుడు 5,000 ఎలా వస్తాయిరా? దేవుడా, అర్జెంటుగా 5,000 తెచ్చి నా చేతిలో పెట్టే దానకర్ణుని గాని అమూల్ బేబీని కాని చూపించు నాయనా. బాబు, ఈ చీకట్లో కూడా కళ్ళ చూడ పెట్టుకున్నావు. ఎవరన్నా చూస్తే గుడ్డోడు అనుకుంటారు. ఇప్పుడు ఈ అద్దాల గురించి ఎందుకులే బాబు. పగటపూట వస్తేనే పంచర్ అయింది. నైట్ టైం వచ్చాం, ఏమవుతుందో. ఎందుకు పులి టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాక ఏంటి బాబు, నీ డ్రీమ్ గార్డ్ ఉన్న ఏరియాలోనే ఆ లేడీ డాన్ కూడా ఉంది. అది టెన్షన్. ఎవరున్నా సరే, ఏమైనా సరే, ఇవాళ నా డ్రీమ్ గర్ల్ కలిసేంత వరకు ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు. బాబు, ఇంటికి వెళ్తావన్న నమ్మకం నాకు లేదు. నమ్మకం నాకుంది పులి. ఇప్పుడు ఎవరైనా ఎదురుపడి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారని నిలదీస్తే, నా డ్రీమ్ గర్ల్ ఈ ఏరియాలోనే ఉంది, కలవడానికి వచ్చానని చెప్తాను. చెప్పి చెప్పగానే ఇద్దరి కాళ్ళు చేతులు కట్టేసి ఏ గోని సంచిలోను కుట్టేసి రైలు పట్టాల మీద పడేస్తారు. ఈ ఏరియా ఎలాంటిదో ఆల్రెడీ ఒకసారి చూసాం కదా బాబు. రిస్క్ ఎందుకు చెప్పు? హే పులి, రిస్క్ అంటే నాకు రస్క్ లాంటిది. చప్పరించేస్తాను. వీడు వెండు. హే, నీకు విషయం తెలుసా? ప్రేమ కోసం మేడలెక్కాలి, గోడలు దూకాలి, యుద్ధాలు చేయాలి, అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చాలి పులి. ఎవరి ప్రాణాలు? నీవు కాదులే. ఆ మాత్రం క్లారిటీ ఉంటే పర్లేదు. నా డ్రీమ్ గర్ల్ ఏ ఇంట్లో ఉన్నట్టప్పా? పులి బాబు, అదిగో నా డ్రీమ్ గర్ల్. ఫేసే కనిపించడం లేదు. తను మీ డ్రీమ్ గర్ల్ అని ఎలా గుర్తుపట్టారు బాబు? గుర్తుపట్టింది ఈ కళ్ళు కాదు, నా మనసు. పద బాబు. బాబు బాబు బాబు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది బాబు. మనమే వెళ్దాం. మేడం మేడ మీద ఉన్నారు, మనం నేల మీద ఉన్నాం. ఎలా పెడతాం బాబు? ఐడియా, ఎవరైనా పిలిచి తలుపు తీయమంటే? ఎంత డెవలప్ అయిపోయారు బాబు. తలుపు తీయమండవు ఎందుకు? అమ్మాయిని కిందికి పంపించమంటే పోలా? ఇది బెటర్ అనుకుంటా పులి. ఊరుకోండి బాబు, ఇదేమన్నా మీ అత్తారిల్లా? పిల్లను పిలవమంటే పిలిచి మీకు అప్పు చెప్పడానికి?